హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో పెరుగుదల వికాసం పరిపక్వత అనే చాప్టర్కి సంబంధించి 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. ఇది టెస్ట్ నెంబర్ 2. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యానికి ఉదాహరణ? ఆప్షన్ 1 చేతివేళ్లతో పట్టుకొనుట, ఆప్షన్ 2 నడుచుట, ఆప్షన్ 3 ప్రాకుట, ఆప్షన్ 4 కూర్చొనుట. ఆన్సర్ ఆప్షన్ 1 చేతివేళ్లతో పట్టుకొనుట. నెక్స్ట్ 1, ఈ అభివృద్ధి దశలో పెరుగుదల వికాసము వేగంగా ఉండటాన్ని గమనిస్తాము. ఆప్షన్ 1 వయోజన దశ ప్రారంభం, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. ఆన్సర్ ఆప్షన్ 3 శైశవ దశ. నెక్స్ట్ 1, 5వ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టవద్దని తన సహోదయానికి చెప్పాడు. ఇది కోల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించి ఈ స్థాయిని సూచిస్తుంది. ఆప్షన్ 1 సాంప్రదాయి, ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 3 అసాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ 1, పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఈ క్రింది దశలో జరుగుతుంది. ఆప్షన్ 1 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ 1, కౌమారుల సాంఘిక వికాసంకు చెందిన ముఖ్య లక్షణం. ఆప్షన్ 1 అమూర్త ఆలోచన, ఆప్షన్ 2 అపరాధం, ఆప్షన్ 3 గుర్తింపు, ఆప్షన్ 4 యవ్వనారంభ దశ. ఆన్సర్ ఆప్షన్ 3 గుర్తింపు. నెక్స్ట్ 1, నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే పరివర్తన. ఆప్షన్ 1 సమతుల్యత, ఆప్షన్ 2 స్కీమా, ఆప్షన్ 3 సాంశీకరణం, ఆప్షన్ 4 అనుగుణ్యము. ఆన్సర్ ఆప్షన్ 4 అనుగుణ్యము. నెక్స్ట్ 1, 1వ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకొనుటకు పెద్దల ఆదేశాలు పాటిస్తాడు. ఈ శిశువు నైతిక వికాసంలోని ఈ దశలో ఉన్నాడు. ఆప్షన్ 1 సాంప్రదాయ నైతిక స్థాయిలోని 4వ దశ, ఆప్షన్ 2 సాంప్రదాయ నైతిక స్థాయిలోని 3వ దశ, ఆప్షన్ 3 పూర్వ నైతిక సాంప్రదాయలోని 1వ దశ, ఆప్షన్ 4 పూర్వ నైతిక సాంప్రదాయలోని 2వ దశ. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ నైతిక సాంప్రదాయలోని 1వ దశ. నెక్స్ట్ 1, క్రింది దృక్పథాలలో ఒకటి భాషా సముపార్జనకు కారణమైన సహజ భాషా సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది. ఆప్షన్ 1 సామాజిక సాంస్కృతికవాదం, ఆప్షన్ 2 ప్రవర్తన దృక్పథం, నెక్స్ట్ ఆప్షన్ 3 మానవతావాదం, ఆప్షన్ 4 నేటివిస్ట్ దృక్పథం. ఆన్సర్ ఆప్షన్ 4 నేటివిస్ట్ దృక్పథం. నెక్స్ట్ 1, పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించినది. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ 1, శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు. ఆప్షన్ 1 భౌతిక, ఆప్షన్ 2 లైంగిక, ఆప్షన్ 3 సాంఘిక, ఆప్షన్ 4 మానసిక. ఆన్సర్ ఆప్షన్ 2 లైంగిక. నెక్స్ట్ 1, ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మ ఇచ్చుట ద్వారా ఓదార్చినది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది. ఆప్షన్ 1 జ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 2 ఉద్వేగ వికాసం, ఆప్షన్ 3 సాంఘిక వికాసం, ఆప్షన్ 4
సాంఘిక మరియు ఉద్వేగ వికాసం. ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక మరియు ఉద్వేగ వికాసం. నెక్స్ట్ వన్, తులనాత్మక ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి. ఆప్షన్ 1 యవ్వనారంభ దశ, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 బాల్య దశ. ఆన్సర్ ఆప్షన్ 3 శైశవ దశ. నెక్స్ట్ వన్, పిల్లలు ఉద్వేగ వికాసంను పెంపొందించుటకు ఇది సరైన పరికరము. ఆప్షన్ 1 అనుమతించే, ఆప్షన్ 2 ఉదాసీనమైన, ఆప్షన్ 3 ప్రబలమైన, ఆప్షన్ 4 అనుకూలమైన. ఆన్సర్ ఆప్షన్ 1 అనుమతించే. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రతిపాదించిన ఈ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంగా దొంగతనం చేయుట తప్పు అని చెబుతాడు. ఆప్షన్ 1 మంచి బాలుడు లేదా బాలిక దశ, ఆప్షన్ 2 అధికారము సాంఘిక క్రమాన్ని పాటించే దశ, ఆప్షన్ 3 శిక్షా విధేయత దశ, ఆప్షన్ 4 సాధనోపయోగ సుఖవాదము. ఆన్సర్ ఆప్షన్ 3 శిక్షా విధేయత దశ. నెక్స్ట్ వన్, పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 సరికాని సంజ్ఞలను సరిచేయు చికిత్సా పద్ధతులు, ఆప్షన్ 2 జ్ఞానేంద్రియ చలనాత్మక వికాసంలోని సమస్యలు, ఆప్షన్ 3 పెరిగే శిశువుపై సామాజిక ప్రపంచ ప్రభావము, ఆప్షన్ 4 ఆలోచించే సామర్థ్య అభివృద్ధి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆలోచించే సామర్థ్య అభివృద్ధి. నెక్స్ట్ వన్, సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు. ఆప్షన్ 1 పావ్లోవ్, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 వైగోట్స్కీ, ఆప్షన్ 4 చామ్స్కీ. ఆన్సర్ ఆప్షన్ 4 చామ్స్కీ. నెక్స్ట్ వన్, స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమము. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక మనోవిజ్ఞానము, ఆప్షన్ 2 మానవతావాదము, ఆప్షన్ 3 మనోవిశ్లేషణవాదము, ఆప్షన్ 4 ప్రవర్తనవాదము. ఆన్సర్ ఆప్షన్ 2 మానవతావాదము. నెక్స్ట్ వన్, వయోజనుల ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనటంలో మన ఉద్దేశము. ఆప్షన్ 1 వయోజనుల ప్రాపంచిక అవగాహన ప్రత్యేక ఉదాహరణలు స్పష్టమైన ఇంద్రియ జ్ఞానం ఆధారంగా ఉంటుంది. ఆప్షన్ 2 పిల్లలు ఎక్కువ ఉదాహరణలు సాధారణీకరణలను ఉపయోగిస్తారు. ఆప్షన్ 3 పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు కానీ వారికి తక్కువ సాధారణీకరణాలు అవసరమవుతాయి. ఆప్షన్ 4 పిల్లలు తక్కువ సాధారణీకరణాలను, వర్గీకరణాలను, సూత్రాలను ఉపయోగిస్తారు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి క్రింది వానిలో ఒకటి ప్రస్తావిస్తుంది. ఆప్షన్ 1 జ్ఞానాత్మక సామర్థ్యాలు, ఆప్షన్ 2 సంఘర్షణలు, ఆప్షన్ 3 వికాస కృత్యాలు, ఆప్షన్ 4 వికాస ఆపదలు. ఆన్సర్ ఆప్షన్ 3 వికాస కృత్యాలు. నెక్స్ట్ వన్, వికాస కృత్యములు అను పదమును ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 వైగోట్స్కీ, ఆప్షన్ 2 కోహెల్బర్గ్, ఆప్షన్ 3 హవిగ్హరస్ట్, ఆప్షన్ 4 పియాజే. ఆన్సర్ ఆప్షన్ 3 హవిగ్హరస్ట్. నెక్స్ట్ వన్, నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం అనే ప్రతిస్పందనలుగా విడిపోవడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 2 వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది, ఆప్షన్ 3 వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, ఆప్షన్ 4 వికాసం ఏకీకృతమైనది. ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ వన్, యవ్వనారంభ దశ. ఆప్షన్ 1 లైంగిక పరిణితికి దారితీసే పెరుగుదల హార్మోనుల మార్పు దశ, ఆప్షన్ 2 కౌమార దశ మాదిరిది, ఆప్షన్ 3 బాలికలలో కంటే ముందర బాలులలో కలుగును,
ఆప్షన్ 4 బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించు హఠాత్తు పెరుగుదల సంభవించు కాలం. ఆన్సర్ ఆప్షన్ 1 లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల హార్మోనుల మార్పు దశ. నెక్స్ట్ 1 పుట్టిన నాటికే ఈ జ్ఞానేంద్రియం పూర్తి అభివృద్ధి చెంది ఉంటుంది. ఆప్షన్ 1 వాసన, ఆప్షన్ 2 స్పర్శ, ఆప్షన్ 3 వినికిడి, ఆప్షన్ 4 చూపు. ఆన్సర్ ఆప్షన్ 2 స్పర్శ. నెక్స్ట్ 1 నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఏది? ఆప్షన్ 1 స్పర్శ, ఆప్షన్ 2 రుచి, ఆప్షన్ 3 దృష్టి, ఆప్షన్ 4 వాసన. ఆన్సర్ ఆప్షన్ 3 దృష్టి. నెక్స్ట్ 1 పిల్లలలో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త ఎవరు? ఆప్షన్ 1 చామ్స్కీ, ఆప్షన్ 2 వైగోట్స్కీ, ఆప్షన్ 3 కోఫ్కా, ఆప్షన్ 4 పియాజే. ఆన్సర్ ఆప్షన్ 1 చామ్స్కీ. నెక్స్ట్ 1 శిశు వికాస దిశ. ఆప్షన్ 1 అడ్డంగా ఉంటుంది, ఆప్షన్ 2 నిలువుగా ఉంటుంది, ఆప్షన్ 3 ప్రాగుక్తీకరించలేము, ఆప్షన్ 4 శిరః పాదాభిముఖంగా మరియు సమీప దూరస్థంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 శిరః పాదాభిముఖంగా మరియు సమీప దూరస్థంగా ఉంటుంది. నెక్స్ట్ 1 క్రింది వాటిలో అభివృద్ధి సూత్రం కానిది. ఆప్షన్ 1 వికాసం ప్రాగుక్తీకరించబడుతుంది, ఆప్షన్ 2 నిరంతర ప్రక్రియ, ఆప్షన్ 3 గతిశీల ప్రక్రియ, ఆప్షన్ 4 విపర్యయ ప్రక్రియ. ఇందులో అభివృద్ధి లేదా వికాస సూత్రం కానిది ఆప్షన్ 4 విపర్యయ ప్రక్రియ. నెక్స్ట్ 1 చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయుట ద్వారా ఏర్పడతాయి. దీనిని ఈ క్రింది విధంగా అంటారు. ఆప్షన్ 1 క్రోమోజోమ్, ఆప్షన్ 2 అప్రభావక, ఆప్షన్ 3 బహుజన్యత్వము, ఆప్షన్ 4 ప్రభావక. ఆన్సర్ ఆప్షన్ 3 బహుజన్యత్వము. నెక్స్ట్ 1 పోషకాహార లోపం వల్ల 3 సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం ఏమిటి? ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 పరిసరాలు, ఆప్షన్ 3 అనువంశికత పరిసరాలు, ఆప్షన్ 4 జన్యుపరమైనవి. ఆన్సర్ ఆప్షన్ 2 పరిసరాలు. నెక్స్ట్ 1 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వ్రేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా సరిగా వివరించవచ్చు. ఆప్షన్ 1 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది, ఆప్షన్ 2 వికాసం వైయక్తికం, ఆప్షన్ 3 వికాసం ప్రాగుక్తీకరించవచ్చు, ఆప్షన్ 4 వికాసం పరస్పర చర్య. ఆన్సర్ ఆప్షన్ 1 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.